ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ కాబోయే మొగుణ్ణి అది తెలిసి కూడా ఎందుకు కావేరి ఇలా ఉంటావు? చెప్పు కావేరి, చెప్పు చెప్పు కావేరి, చెప్పు. నేను నీకు నచ్చలేదా? చెప్పు. ఎవరే నువ్వు? ఇలాంటి వెదవలు రోడ్డు మీద వెదవ వేషాలు వేస్తుంటే భయపడకూడదమ్మా. చెప్పు తీసుకునైనా బుద్ధి చెప్పాలి. ఎవరు పాపా నువ్వు? ఏంది నీ ప్రాబ్లం? నువ్వేరా ప్రాబ్లం. రోడ్డు మీద అమ్మాయిల్ని ఏడిపిస్తున్నావు. ఇది నా ఊరు, అది నా రోడ్డు, అది నా పిల్ల. మధ్యలో నువ్వెవరు? పాటలు పాటలుగా చూస్తే నువ్వు బానే ఉన్నావు. రేయ్, చూడు, అమ్మాయిలంటే నాకు అభిమానం ఎక్కువ. అమ్మాయిల్ని పువ్వుల్ని జాగ్రత్తగా చూసుకోవడం నాకు అలవాటు. నీలాంటి అమ్మాయి నాలాంటి జాలిగుండె వ్యక్తిపై బురద చల్లడం ఎంతవరకు కరెక్టు? అందుకే నా పైన ఉన్న బురదని నీ పైన ఉన్న పరికినితో నువ్వే తుడవాలి. రేయ్, ప్రాణాలు తీసేస్తాను. అంతకన్నా కావాల్సిందేముంది? ఏం కావేరి? రేయ్, ఓ, నువ్వు తుడవవా? సరే, నేనే తుడుచుకుంటాను. రేయ్, ఎవరా నువ్వు? నేనెవరో తెలుసా? యదవల బయోడేటా నాకెందుకురా? నన్నే ఎవరంటావరా? చూడమ్మా, ఇంకొకసారి వీడిని నేర్పిస్తే నాతో చెప్పు. వీడి కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఏంటి తను అంత భయపడిపోయింది? రేయ్, అది నా కాబోయే పెళ్ళాంరా. కాబోయే పెళ్ళాన్ని ఇలా నడి రోడ్డు మీద అల్లరి చేస్తావా? నీకు సిగ్గు సరం లేవా? అసలు నువ్వు మనిషివేనా? తను ఎవ్వరైనా సరే ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నీ తోలు తీసి నీకే చెప్పులు కుట్టిస్తా. పదలక్ష్మి. చూసావే, అమ్మిరాజునే విహార్ బాబు చావుగొట్టాడు. అవునయ్యా, తగిన శాస్తే జరిగింది. ఇలాంటి రాక్షసుని ఆ పిల్ల పెళ్లి చేసుకుంటుందా? పాపం, ఎవరులేని అన్నది కదా ఆ వీర్రాజు. ఆ అమ్మాయి ఆస్తి మీద కన్నేసి చుట్టరికం కలుపుకుని చేరదీస్తే వీడు చిన్న పాప మీద కన్నేశాడు. ఎవరో ఒకరు ఆదుకుని కాపాడితే బాగుండు. ఏమైంది వస్తా? ఎవరావిడా? అమ్మ మంత్రసానిని పిలిపించింది. విహారీకి సహస్రకి పిల్లలు ఎప్పుడు పుడతారో తెలుసుకుందామని. రాసురమారా, రా కూర్చో. కూర్చో. నమస్కారం అయ్యా. నమస్కారం. కూర్చో కూర్చో. శాస్త్రం చూసి మంత్రసానే ఉంటుందో నిజాన్ని ఎలా దాచిపెట్టేది? ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. సోదమ్మా, ఈ అమ్మాయి నా మనవరాలు.
నా మనవడి భార్య. ఒకసారి తనను చూస్తావా? బాబు నువ్వు కూడా వచ్చి నీ భార్య పక్కన కూర్చో. అమ్మా నీ చెయ్యివ్వు. దీనికి తెలిసిపోయింది సహస్రకి గర్భం లేదన్న విషయం. మంత్రసానికి అర్థమైపోయినట్టుంది. ఏంటి సూరమ్మా, ఏమైందో చెప్పు. ఒక్క క్షణమమ్మా. ఈ అమ్మాయిని ఆడి కొట్టుకునే విధానం చూస్తుంటే గర్భం దాల్చే యోగ్యత లేనట్టుంది. సూరమ్మ, మనిషిని చూస్తేనే అన్నీ చెప్పేస్తావు కదా, ఇప్పుడేంటి నాడిని పట్టుకుని అంతలా ఆలోచిస్తున్నావు? అయ్యా మీరనుకున్నది జరుగుతుంది. ఆ, అంటే మా సహస్రకు త్వరలోనే వారసుడు పుడతాడంటున్నావా? అవునమ్మా. అమ్మయ్యా,